మన ఇక్కడ వేదిక రావాల్సిన పెద్దలకు, మన లెక్చరర్ మిత్రులకు, ప్రిన్సిపాల్ గారికి అందరికీ నమస్కారం. ఏకేఆర్డిఎస్ అరుణ్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరపున ఎన్వైకే మనకు సహకరించిన ఎన్వైకే గారి సహకారంతో మనం గేమ్స్ పెట్టడం జరిగింది. మీకు సర్టిఫికేట్లు, మెమెంటోలు ప్రదానం చేయడం సార్ వాళ్ళందరి తరపున ఇస్తారు. తర్వాత మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, మీరు ఎక్కడైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఏదన్నా మన ఎన్వైకే తరపున మనకు వచ్చి మంచి అవకాశాలు ఉన్నాయి. గేమ్స్ కానీ మీకు ఏదైనా చదువుకునేదానికి కూడా మాకంతా రోజు నెట్లో వస్తుంటాయి. బీదోళ్ళకు కొందరికి మీకు ఎవరైనా పూర్వోళ్ళు ఉన్నా కూడా వాళ్ళు సాయం చేయడానికి కూడా ఉంది. ఒకటి మహిళలకు వచ్చి మన గార్మెంట్స్ వాళ్ళకి స్వయం ప్రతిపత్తిగా నిలబడుకునేదానికి టైలరింగ్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చినారు మనకి ఇంతకుముందు కూడా. మీ విలేజ్లో ఎవరన్నా టైలరింగ్ కానీ, తర్వాత మనకు ఈ సెల్లు రిపేరీ కానీ తర్వాత వివిధ చేతువృత్తుల వాళ్ళకు కూడా మన దాని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎన్వైకే వాళ్ళు ఇచ్చినారు, మనకు నాబార్డు వాళ్ళు ఇచ్చినారు. మీకు ఎవరన్నా పూర్గా ఉండే పిల్లలు కూడా ఎవరైనా ఉంటే మేము నంబర్ 9182 రాసుకోండి, 9182-780-116 ఆ నెంబర్కి తెలియజేయండి. తర్వాత మా సారు మా శరత్ కుమార్ రెడ్డి సార్ కూడా మనకి ఇక్కడ సేవాభారతిలో కూడా స్కూల్లో కూడా ఫ్రీగా కూడా చాలా మందికి విద్యార్థులు కూడా చేర్పించడం జరిగింది. మా ఎన్జిఓ తరఫున మీకు ఏదన్నా కానీ చిన్న పూర్వాలకు కూడా మేము మా వివిధ స్కూల్లో కూడా చేర్పించడానికి కూడా అవకాశం ఉంది. మాతో సాయం చేస్తాము. మీరు మాకు నంబర్ చెప్పిన దానికి ఫోన్ చేయండి. మాతో సహకారం మీకు వాట్సాప్లో కూడా పెడతాం. మీకు వివిధ రూపాల్లో కూడా మేము మా సంస్థ ద్వారా 4960 డ్రెస్సులు నల్లజోరు మండలం కుట్టించి అందరికీ ఇచ్చినాం. మేము మా సంస్థ ద్వారా అరుణ్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా హెల్త్, ఎడ్యుకేషను, ఎన్విరాన్మెంటు, స్కిల్ డెవలప్మెంటు, రోడ్ సేఫ్టీ వర్క్లు దాదాపు గవర్నమెంట్లో ఏముండా దాని అన్నిటికీ మేము ఫాలో అప్ అవుతాము. వచ్చిన దాంట్లో అంతా సద్వినియోగం చేసి చేతి నుండి కూడా కొద్దిగా మా సహకారం కూడా అందించాము. సార్ ఎన్వైకే ఆధ్వర్యంలో మరియు వివేకానంద కళాశాల సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆటల పోటీలకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా అరుణ్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు రామలింగారెడ్డి గారికి, ప్రిన్సిపాల్ భాషా సార్ గారికి, మిత్రుల టీచర్ బృందానికి మరియు ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈరోజు మీ అందరూ కూడా వివేకానంద కాలేజీలో నెహ్రూ కేంద్రం ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రీడా పోటీల్లో పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మొదటగా అభినందిస్తూ, మీరందరూ కూడా మంచి చక్కటి ప్రతిభ కనపరిచినందుకు మరొకసారి ఎన్వైకే నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రీడా పోటీలు గ్రామాలలో ఎందుకు పెడతారంటే, రకరకాల ఒక చదువు ఒకటే విద్యార్థికి భోజనం పెట్టదు, చదువు ఒకటే మన యొక్క జీవితానికి ఇది కాదు. మనలో ఉన్నటువంటి రకరకాల కళలు ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి మనలో నైపుణ్యాన్ని బయటకు వస్తే కనుక దాని ద్వారా కూడా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చిన ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఎన్వైకే ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులకు ప్రోత్సహించడానికి ఇలాంటి కాంపిటీషన్స్ పెడుతుంటుంది. చాలామంది చదువుతోనే జీవనం సాగించాలనుకుంటారు. చదువు మాధ్యమం మటుకే, చదువు కాకుండా కొందరు మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉంటారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, క్రికెట్ అందరూ యూనివర్సల్ గేమ్ అయిపోయింది. విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఒక గేమ్ వాలీబాల్ ఉన్నాయి. ఇంకా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా నేను, అసలు కబడ్డీ ఎక్కువ చూస్తున్నారు. టీవీల్లో వచ్చేటువంటి కబడ్డీని మ్యాక్సిమం చూస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు జాతీయ మనందరికి కూడా క్రికెట్ మన నేషనల్ గేమ్ కాదు. మన నేషనల్ గేమ్ ఏంది? హాకీ. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. మన రాష్ట్ర క్రీడ ఈరోజు జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రాచుర్యం పొందింది. ఎటువంటి పరికరాలు లేకోకుండా, ఎటువంటి ఏంటుంటాయి కదా వస్తువులు కానీ ఇవేం లేకుండా ఈజీగా ఆడగలిగిన గేమ్ ఏమి? కబడ్డీ. క్రికెట్ ఆడాలన్నా బ్యాట్ కావాలా, బాల్ కావాలా, వికెట్లు కావాలా, పెట్టుకోవాలా, దానికి 11 మంది ప్లేయర్స్ ఉండాలా. కానీ కబడ్డీకి అంతమంది అవసరం లేదు, నలుగురున్నా ఆడచ్చు. సో కనుక ఇలా అంటే
క్రీడలు ఎందుకు ఆడతారు? క్రీడలు ఆడడానికి ప్రధాన కారణం ఏంటి? విద్యార్థులు ప్రతిభతో పాటు మనిషిలో ఉన్నటువంటి టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విద్యార్థుల్లో చాలామందికి సైకలాజికల్గా వీక్ ఉంటారు. నాకెవరు ప్రోత్సహించలేదు, నన్ను ఎవరు కూడా ముందే తీసుకెళ్ళలేదు, నాకెవరు తోడు లేదని. ఒక టీమ్ స్పిరిట్ ఎందుకు రాలంటే ఒక టీంలో ఉన్నటువంటి కబడ్డీ కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఆడితే మీరు ఆడినప్పుడు మీలో టీమ్ స్పిరిట్ వస్తుంది, గెలవాలని. ఆ కసి అన్నది విద్యార్థులు ఉండడం కారణంగా ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభాన్ని వెలుగుదీయాలంటే ఏదో ఒక కమ్యూనిటీ క్రీడలు కానీ అని పెట్టాలి. చదువు వస్తే మీకు మార్కులు వస్తాయి, రిజల్ట్ వస్తాయి, సర్టిఫికేట్లు వస్తాయి. కానీ మీకున్నటువంటి వ్యక్తిగతమైన టాలెంట్ తోటి రావడం కారణంగా మీరు మటుకు ఉన్నత స్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు రాబోయే రోజుల్లో మంచి స్థానాలకు వెళ్ళాలన్నా, పెద్ద పొజిషన్కి వెళ్ళినా ఎప్పుడైనా చూడండి, మీరు ఒక సెలబ్రిటీ ఒక మంచి కలెక్టర్ అయి ఉంటాడు, తనకు పాత రోజుల నుండి డ్యాన్స్ చేస్తే అందరూ అక్కడ అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే ఒక మంచి ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్ ఏంటి అనుకోండి, వాళ్ళలో క్రికెట్ ఆడారు అనుకోండి, టీం క్యాప్టెన్ అవుతాడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆడేటివన్నీ కూడా మీ అందరికి కూడా మీ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఉపయోగపడతాయి. కనుక మీరు మరొకసారి మీరందరూ కూడా మంచి ప్రతిభ కనపడుతుంది, మిమ్మల్ని అభినందిస్తూ మీకు అందరికీ కూడా సర్టిఫికేట్లు వచ్చాయి. తప్పనిసరిగా భారత ప్రభుత్వం ఏదైతే కల్పిస్తుందో మీ అందరికీ కూడా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల యువకులకు ఈ యొక్క క్రీడలు అందాలా, వాళ్ళలో నైపుణ్యాన్ని వెలుగుదీయాలని చెప్పేసి ఎన్వైకే ఏదైతే కోరుకుంటుందో అది మాకు సర్వ్ కావాలంటే మిమ్మల్ని అందరూ ప్రోత్సహించాలి. ఈ కార్యక్రమం పెట్టాం కాబట్టి మరొకసారి మీరందరికీ ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ. జై హింద్, జై భారత్ మాత. ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరిగింది. అందరి విద్యార్థులు చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. వాళ్ళల్లో ఫైనల్ ఇయర్ విద్యార్థులు కావచ్చు, సెకండ్ ఇయర్ విద్యార్థులు కావచ్చు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కావచ్చు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ చాలా చక్కగా పాల్గొన్నారు. వాళ్ళకి మెమెంటోస్ తర్వాత ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకి మన కళాశాలలో ఎందుకు ఏర్పాటు చేశారంటే, సార్ వచ్చి మనకి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ చూశారు కదా, ఎమ్మెల్యే సారు వాళ్ళ అన్న కొడుకు సారు. తర్వాత వచ్చేసి సారు కూడా వాళ్ళ రిలేటివే. తర్వాత వచ్చేసి బీజేపీకి సంబంధించి కానీ ఎన్వైకే సంబంధించి కానీ ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు సార్ పాల్గొనడం జరుగుతుంది. సేవాభారతి అని విన్నింటారు మీరు, సేవాభారతి సార్ మొత్తం కదిరి తర్వాత డిస్టిక్ మొత్తం సారే చూసేది, బాగా వినింటారు మీరు. తర్వాత వచ్చేసి ఈరోజు మనకి సార్నే ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది, శరత్ కుమార్ రెడ్డి సార్ని. ఓకేనా? కాబట్టి సార్ మీకు దీనికి సంబంధించి మీకు అమూల్యమైన సలహాలు ఈరోజు ఇస్తారు, బాగా వినండి ఒక 10 minutes. ఓకే. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ వచ్చిన విద్యార్థులందరికీ, అదేవిధంగా వేదిక ప్యాషన్ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. సో ముఖ్యంగా విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ కూడా గేమ్స్ స్పోర్ట్స్ పాల్గొనాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉద్యోగాలు పొందే విషయంలో కూడా, అడ్మిషన్లు పొందే విషయంలో కూడా ప్రతి ఒక్క స్థాయిలో కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ చూస్తున్నారు, గేమ్ సర్టిఫికేట్ చూస్తున్నారు. అంటే ఇక్కడ చదువు స్థాయి మొదలుకొని ఉద్యోగ స్థాయి వరకు ప్రతి చోట కూడా దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా నాకెందుకులే, నేను అంత ఆడలేను, నేను పాల్గొనలేను, నాకు ఆ ధైర్యం లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. సో దాన్ని బయటపెట్టే సామర్థ్యం మీరు చూపించే స్థాయి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆటలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ దానికి ఆ టాలెంట్ బయట పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదో ఒక రంగంలో ఏదో ఒక చోట రాణిస్తారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ మీట్లో ప్రతి ఒక్కరికి ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక నిమిషం. విద్యార్థులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా మన కళాశాలలో ఎన్వైకే తరఫున క్రీడలు అనేటివి నిర్వహించడం జరిగింది. క్రీడల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థిలో ఉన్న అపారమైన ప్రతిభా పాఠాలను వెలికి తీయడం, అలాగే వాటిపైన కాన్ఫిడెంట్ లెవెల్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాంతోపాటు మానసిక వికాసము మరియు మానసిక వికాస అభివృద్ధి అనేది కూడా గణనీయంగా జరుగుతుందని కూడా చెప్పచ్చు. కాబట్టి ఈ ఆట పోటీల్లో మరియు ఈ గేమ్స్లో పాల్గొని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీరు
ఏ ఆటల్లో ఎవరైతే ప్రైజెస్ మొదటి బహుమతి, రెండో ఇట్లా ప్రైజెస్ ఇచ్చిన వారికి సర్టిఫికెట్తో పాటు మెమోంటోను ఇవ్వడం జరుగుతుంది. వాటిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అరుణ్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్, అరుణ్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన నేను పల్లె రామలింగారెడ్డి మాట్లాడుతున్న విషయం. సార్, మన అధికారం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఎన్వైకే వారి సహకారంతో, డిస్టిక్ ఎన్వైకే వారి సహకారంతో అరుణ్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఇది పిల్లలకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇచ్చిన దానికి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన అధికారం న్యూస్ ఛానల్ మిత్రులకు, మొత్తం స్టాఫ్కు వందనం, శుభాభివందనం. కవర్ చేసిన అధికారం వారికి ప్రత్యేక అభినందనలతో స్వాగతం. తీసుకొని పంపించాయి. బాబు మన కాలేజ్ నువ్వు అందులో సావిత్రి 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 సావిత్రికి Opa, ini gimana ngomong-ngomong Sar. తప్పనిసరిగా ఓటేయండి అమ్మా. ఏందానికి సార్ మీకు నచ్చింది ఎవరన్నా ఒకరు పోండి. సరిత వస్తారు రండి.
See this like? This like? See this like? Smile. ఓకే దెబ్బలు పడతారు ఇలాగని బాగా అందరికి ఒకటి ఉందా ఓటు చాలా పవిత్రమైంది కంపల్సరీ ఉపయోగించుకోవాలి మా ఇంటికాడ ఉండాలి 5 వరకు అమ్మనే పోజివ్వండి